నా పేరు దామోదర్ అండి. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఇక్కడ అంటే కాంగ్రెస్ ఉంది, బీజేపీకి అయితే ఎక్కువ వస్తాయి. బీజేపీకి అయితే 10 అయితే గ్యారెంటీ వస్తాయి. అంటే గవర్నమెంట్లో కానీ బీజేపీ లేదు, ఇక్కడ కాంగ్రెస్ ఉంది తెలంగాణలో, మరి బీజేపీ వస్తుందని ఎలా అంటున్నారు? అది లేకపోయినా కానీ అది ఇంటర్నల్ యూత్ చాలా ఫాలోయింగ్ ఉంది. ఎడ్యుకేటెడ్ ఎవరన్నా డెవలప్మెంట్ చూసి దాన్ని చూసి బీజేపీ వైపే మొగ్గు చూపుతారు. అదైతే ఉంది. అంటే వ్యక్తిని చూసి ఓటేస్తారా ఇక్కడ, లేకుంటే పార్టీని చూసి ఏమైనా ఓటేస్తారా? మోదీ చరిస్మా ఫాలో అవుతారు. మోదీ చేసే పనులకు చాలామంది ఇంప్రెస్ అవుతారు. అది కానీ మోదీ పరిపాలనలో రేట్లు అన్నీ పెరిగిపోయినాయి అంటున్నారు చాలా వరకు, దానికి ఏమంటారు? అవన్నీ ఏం పెరగలేదు, వాడు పెంచిన డెవలప్మెంట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు మోదీ పార్టీ అంటే ఓన్లీ హిందుత్వ పార్టీ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా, అంటే సెక్యులర్ పార్టీనే బీజేపీ అనేది ఓన్లీ ఒక రిలీజన్ సంబంధించి? అది హిందుత్వ పార్టీ అసలు కానే కాదు. మొత్తం ఏదది మనం సెక్యులర్ పార్టీ, మన భారతీయ పార్టీ, మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాడు ఆయన. అదేం కాదు, అందరి మనిషి మోదీ. ఈ తెలంగాణలో ఏ రెండు పార్టీలకి బాగా గట్టి పోటీ జరిగే అవకాశం ఉంది సార్? తెలంగాణలో అంటే బీజేపీ, కాంగ్రెసే. బీఆర్ఎస్ పార్టీ గురించి ఏమంటారు? బీఆర్ఎస్కి మనం ఏం చెప్పలేము ఇప్పుడు. బీఆర్ఎస్ అంతే. కూతురు అరెస్ట్ గురించి ఏమంటారు? లిక్కర్ స్కామ్ గురించి? దాని గురించి వాళ్ళ ఇంటర్నల్స్, వాడు మోసాలు చేస్తున్నాడు, వీడు మోసాలు చేస్తున్నాడు. ఏ ఒక రాజకీయ నాయకుడు మంచిగా ఉన్నాడు నాకు తెలిసిన దృష్టిలో? ఏ బాధబందీలు లేదు, సంసారం లేనోడు మోదీ ఒక్కడే కాబట్టి ఇలాంటి స్కాములు చేయడు. అది అంతే. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే 4 months అవుతుంది, 4-5 months కాంగ్రెస్ అవుతుంది అధికారంలోకి వచ్చి. వాళ్ళ పరిపాలన ఎలా ఉంది, మీకు నచ్చిందంటారా? వాళ్ళ పరిపాలన ఓకే. ఎంతసేపు వాళ్ళు విమర్శించుకోవడము, రేవంత్ రెడ్డి వాళ్ళు విమర్శించుకోవడం, వాని బట్టలు చింపుతా, వీని తొక్కుతా, వాని తొక్కుతా అనేది చెప్తున్నాడు. నువ్వు ఏదో అన్ని ఉచితాలు ప్రవేశపెట్టావు, అవి అమలు చేస్తున్నావు, కానీ నీ నెక్స్ట్ మూమెంట్ ఏంది, నువ్వు ప్రజలకు ఎలా పోతావు, నీ ప్రణాళిక ఏంది, నీ డెవలప్మెంట్ ఏంది, అది చూపించట్లేదు. నువ్వు ఏదో ఉచితాలు ఇచ్చేస్తే అయిపోతుంది. ఆ డెవలప్మెంట్ గురించి నువ్వేం మాట్లాడట్లేదు. ఎప్పుడు డెవలప్మెంట్ ఎప్పుడు మాట్లాడతావు? నువ్వు కేసులు అంటావు, కాళేశ్వరం అంటావు. వాడు ఏదో చేసిపోయి కాళేశ్వరం మీద అయిపోయింది. నువ్వు ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తావు, ఎప్పుడు చూపిస్తావు? సో ఈసారి 17 స్థానాలు ఉన్న తెలంగాణలో బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది? ఖచ్చితంగా 10 నుంచి 12. 10 నుంచి 12. కేసీఆర్ గారు కానీ అదే మాట అంటున్నారు, ఆయన కూడా. అంత కేసీఆర్కి అన్నీ రావాలి, ఒక 2-3 వస్తే గెస్ట్. 2-3 వస్తాయి. మరి సికింద్రాబాద్ పార్లమెంటరీ ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? కిషన్ రెడ్డి కన్ఫర్మ్. మరి అక్కడ మల్కాజ్గిరి కన్ఫర్మ్ ఈటల రాజేందర్. సరే, ఇక్కడ భువనగిరి బుర్ర నరసయ్య గౌడు. ఇక్కడైతే మాత్రము మాధవిలత ఉంది, టఫ్ ఇస్తుంది అతను. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకే ఓటేస్తారు. వాళ్ళు ఒక మూర్ఖత్వంలో ఉన్నారు. ఇంకా మార్పు కోరుకోరంటారా? మతం చూసే వాళ్ళు ఇంకా మూర్ఖత్వంలో ఉన్నారు. దాని డెవలప్మెంట్ కోరుకోవట్లేదు. ఆ ఇరుకు, ఆ చెత్త గలీల్లోనే ఉందాం అనుకుంటున్నాము. కానీ మాధవిలత టఫ్ ఫైట్ ఇస్తుంది. ఆమె ఓడిపోయినా కానీ ఆమె గెలిచినట్లే. మోడీని, మన ఓవైసీని ఒక 50,000 ఓట్లతో కూడా ఆమె ఓడిపోయినా కానీ ఏమంటారు, ఒక మెంటల్లీ ఓవైసీ ఓడిపోయినట్లే. అది ఇంకో థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.